హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండేట్టు మార్జిన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా స్ట్రైట్గా మార్జిన్ వేసుకోవాలి. తర్వాత ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ వచ్చి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ ఇలా కొద్దిగా చూడండి ఇలా లాగి పట్టుకొని ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి నాకు 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ వచ్చింది. ఈ 14 ఇంచెస్ని ఇక్కడ మార్జిన్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇటు సైడు 14 ఇంచెస్ తీసుకొని మళ్ళీ ఇలా ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి. ఈ రెండు మార్జిన్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చుల్లోకి స్ట్రైట్గా ఇంకొక మార్జిన్ వేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ కొలుచుకోవాలి. ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొద్దిగా ఇలా తీసుకొని ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది నడుము కొలత. చూడండి ఈ కాజా పట్టి కొలవకూడదండి. ఇలా బ్యాక్ సైడ్కి ఇచ్చేసేసి 34.5 వచ్చింది. 34.5లో నాలుగో భాగం అంటే 34.5లో ఇలా హాఫ్ టేప్ ఇలా 34.5కి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని హాఫ్ ఎంత వచ్చింది, 17.5 వచ్చింది. 17.5కి మళ్ళీ టేప్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 8.5 వచ్చిందండి. 8.5 వచ్చింది. ఆ 8.5ని ఇలా ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ 8.5కి ఇలా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గరికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ వచ్చి ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి చేసుకోవాలండి. ఇది 34 సైజు. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 30, 29, 28, 27, 30 లోపల ఉండేవి చిన్న సైజ్ బ్లౌజులు. 30 పైన 31, 32, 33, 34 ఇలా 30 పైన ఉండేటివి పెద్ద సైజు బ్లౌజులు. ఇవి చిన్న సైజు బ్లౌజులు. ఇది పెద్ద సైజు బ్లౌజు. ఇది దీని నడుము కొలత వచ్చి 34.5 వచ్చింది. ఇది పెద్ద సైజు బ్లౌజు. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసాం కదా బ్యాక్ సైడ్ డాట్స్ కోసము. చూడండి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని వాటికి 9.30 వచ్చిందండి. చూడండి ఇలా 9.30 వచ్చింది. ఈ 9.30కి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 9.75 ఇంచ్ ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ని ఇలా బేస్ చేస్తే ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది షోల్డర్ది. ఈ కస్టమర్ భుజాలు జారుతున్నాయి, నాకు ఎక్కువ డీప్ వద్దన్నారు కాబట్టి నేను పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలా భుజాలు జారలేదంటే 5.5 ఇంచెస్ తీసుకోవచ్చు మనము, లేదంటే 5.5 తీసుకోవచ్చు. ఈ కస్టమర్ నాకు అలా చెప్పారు కాబట్టి నేను 5 ఇంచులు తీసుకున్నాను. డీప్ వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటాను, 2 ఇంచులు. ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా 6 ఇంచులకి మార్జిన్ వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడు ఇలా ఈ మార్జిన్ని బేస్ చేస్తూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా
చంక దగ్గర స్ట్రైట్గా ఇలా ఒక డాట్ పెట్టేసుకొని స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచీకి ఇలా మార్జిన్ వేసుకొని కర్వ్ స్కేల్ యూస్ చేస్తూ ఇలా ఇక్కడ ఖర్చుల్లోకి నేను ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. ఇలా మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డీప్ చూడండి ఇలా ఇక్కడ మనం ఖర్చు కోసం వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఆల్ ది బ్లౌజ్ ఇక్కడ సైడ్ స్టిచెస్ ఒకే చోటుకు వచ్చే విధంగా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇక్కడికి వచ్చింది. ఒక 1/2 ఇంచు ఖర్చులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాను కదా రౌండ్కి, ఇక్కడ 2 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ పెడుతున్నాను రౌండ్ బాగా వచ్చేదానికి. ఈ కస్టమర్ మాకు ఎక్కువ డీప్ వద్దు అన్నారు కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఏ షేప్ కావాలన్నా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేశాను. ఇక్కడ కొద్దిగా ఇలా అంటే రౌండ్ ఇంకా నీట్గా బాగా వస్తుంది, అందుకని నేను ఇలా గీసాను. ఈ మెజర్మెంట్ బట్టి మనం కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా, ఇది మార్కర్ వేపుతో ఇలా తీసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే ఇటు సైడ్ కానీ మార్జిన్ పడిపోతుందండి, అందుకే ఇప్పుడు ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ మార్జిన్ వేసుకున్నాం కదా, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి ఇది బ్యాక్ సైడ్ డాట్స్కి ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ మడత పడింది కదా, ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచి, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచి, ఇలా ఇది లెంత్ వచ్చి 3.5 ఇంచెస్కి తీసుకోవాలండి. ఇక్కడ మార్కర్ వేడ్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే ఇటు సైడ్ మార్కర్ వేడ్తో ఇలా పడిపోతుంది గుర్తు చూడండి. ఇలా ఇది బ్యాక్ పార్ట్, ఇంకా ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ కట్ చేసేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. చూడండి ఇలా 4 మడతలు, ఇలా 4 మడతలు రావాలి. హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ ఇట్లా చంక డౌన్ బేస్ చేసుకొని కట్ చేసుకున్నాము. అప్పుడు మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ 11.5 ఇంచెస్ వచ్చింది. 11.5 ఇంచెస్లో 1 ఇంచి తీసేసి 10.5 రావాలా. ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఒక 1/2 ఇంచి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలండి. పదకొండు ఇంచెస్లో 1 ఇంచి తీసేసి 10 ఇంచెస్ పెట్టుకోవాలి. చూడండి నేను ఫోల్డ్ చేసినది 10 ఇంచెస్ ఉంది. కొద్దిగా 10 ఇంచెస్ వచ్చేంత వరకు ఇలా నీట్గా ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రఫ్ చేసుకొని
ఈ సైడ్లో ఇక్కడ ఎడ్జెస్ ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకొని ఇవి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లూజు స్ట్రైట్గా పట్టుకొని టేప్ ఇలా 6.25 ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజు. పొడవు 6 ఇంచెస్. 6 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుల్లోకి ఇటు సైడ్ ఖర్చుల్లోకి 1 ఇంచ్ యాడ్ చేశాను. హ్యాండ్ లూజు 6.25 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ ఇటు సైడ్ మార్జిన్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇవి తక్కువే ఉన్నది ఇక్కడ ఒక సైడ్ అని. ఇది మనం పీస్ కట్టాలండి. మళ్ళీ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒక సైడే పీస్ కట్టచ్చు. ఇలా కాకుండా ఇట్లా మొత్తం ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే 2 సైడ్లు పీస్ పడుతుంది. అందుకని నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్జిన్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా ఇప్పుడు చంక లూజు మనము బాడీ పార్ట్లో 2 ఇంచెస్కి తీసుకున్నాం కదా, కానీ ఈ కస్టమర్ నాకు 1.5 ఇంచ్ ఖర్చు చాలు అన్నారు. అందుకని నేను మళ్ళీ ఇక్కడ 1.5 ఇంచ్ అందులో 1/2 ఇంచ్ కట్ చేసేసాను. 1/2 ఇంచ్ ఇలా మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా. ఇప్పుడు హ్యాండ్ షేప్ ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచెస్ మార్జిన్ వేసుకొని ఇప్పుడు ఇలా కొద్దిగా ఇలా కొద్దిగా డౌన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా డౌన్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది హ్యాండ్ ఇది కట్ చేసేసుకోవాలి. మార్జిన్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ ఎక్స్ట్రా గాని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం షేప్. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్జిన్ వేసుకోవాలి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మనము టక్స్ ఇచ్చాము కదా, ఇక్కడికి ఇలా టేప్ ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలోకి ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్జిన్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఇలా తీసుకుంటూ మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్ వేసాం కదా, మళ్ళీ ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని మన గుర్తు కోసము. ఇవి హ్యాండ్స్. ఇక్కడ పీస్ కట్టుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి. బ్యాక్ పార్ట్కి అయితే ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా, ఇది క్రాస్ కటింగ్ కాదండి, మామూలు కటింగ్. అందుకే నేను స్ట్రైట్గా వేస్తున్నాను. క్రాస్ కటింగ్ అయితే మీరు ఇలా క్రాస్గా కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేద్దాము. చుట్టూ ఇలా మార్జిన్ వేసుకునేసేయాలి. చుట్టూ ఇలా మార్జిన్ వేసుకునేసి ఇక్కడ ఒకసారి ఇలా మార్కర్ పెడితే రఫ్ చేసుకోవాలి.
ఇలా రఫ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మార్జిన్ పడిపోతుంది. చూడండి ఇలా వేసుకుని చేయాలి. ఇప్పుడు ఏ సైజ్ వారికైనా సరే ఇది బ్యాక్ సైడ్ మార్జిన్ కదా, ఇక్కడ నుంచి ఏ సైజ్ వారికైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ ఇలా మనము పైకి మార్జిన్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్జిన్ వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి క్రాస్ బెల్ట్కి, ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి ఇలా ఒక మార్జిన్. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజు ఇది 2.35 ఇంచెస్కి ఇక్కడ మెయిన్ డాట్కి 2.35 ఇంచెస్కి వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్కి వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్కి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ పైకి మళ్ళీ ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా 2 ఇంచెస్కి ఇక్కడ మార్కర్ వేర్తో రఫ్ చేసుకుంటే ఇటు సైడ్ ఇక్కడ మార్జిన్ పడింది మార్కర్ వేర్తో అని అంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ నేనైతే ఆల్తి బ్లౌజ్లో నుంచినే తీసుకుంటాను. ఇలా బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని నేను టేప్తో ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా టేప్ పెట్టేసుకొని ఇలా చూడండి 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్లో 2 ఇంచెస్ తీసేసి 5.5కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా నేను ఇలా మార్జిన్ వేసుకొని ఆ 2 ఇంచెస్ ఎందుకు తీస్తున్నానో నేను మీకు చెప్తాను. ఇట్లా స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. టూ ఇంచెస్ ఇక్కడ ఇలా రౌండ్ తిరుగుతుంది కదండి, ఆ రౌండ్లో ఆ 2 ఇంచెస్ యాడ్ అయిపోతుంది. ఇలా రౌండ్ తీసుకొని ఇప్పుడు చూడండి 1/2 ఇంచ్ యాడ్ చేసిండేది నేను ఇక్కడ ఖర్చుల్లోకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలా చూడండి 8 ఇంచెస్ వచ్చి 8 ఇంచెస్లో ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు లేకపోతే 7.5 ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది. అందుకు నేను తీసేసాను. ఇక్కడ షేప్ బెల్ట్కి డాట్ వేసాం కదా, ఈ డాట్ నుంచి ఇలా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్జిన్ వేసుకోవాలి. స్కేల్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మెయిన్ డాట్ వేసినప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర గ్యాప్ వచ్చేస్తుంది. అక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఆ గ్యాప్ అనేది రాదు, అప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ క్రాస్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్జిన్ వేసుకొని ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని ఫ్రంట్ డాట్కి ఇక్కడ క్రాస్ బెల్ట్కి ఎంత వచ్చింది 5.5 వచ్చింది. ఇక్కడికి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి. ఇలా ఏ సైజ్ వరకైనా సరే ఈ డాట్ కానీ 2.5 ఇంచెస్కే మార్జిన్ ఓకే. ఇక్కడ ఒక మార్కర్ పెడితే రఫ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మార్కింగ్ పడిపోతుంది.
ఇక్కడ ఒక పావించి ఇటు సైడ్ ఒక పావించి ఇలా క్రాస్గా డాట్స్కి ఇక్కడ ఒక మెయిన్ డాట్కి మళ్ళీ చెప్తాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఒక డాట్ దగ్గర, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి, మెయిన్ డాట్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ యాడ్ చేస్తాం కదా, క్రాస్ బెల్ట్ ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఇలా పావించి ఇలా క్రాస్గా కట్ చేసుకొని మార్జిన్ వేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఇలా మధ్యలోకి వచ్చే విధంగా స్ట్రైట్గా ఇలా రఫ్ చేసుకుంటే ఇక్కడ ఒక మార్జిన్ పడి ఉంటుంది మనకి ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఇక్కడ డాట్కి ఏ సైజ్ వర్క్ అయినా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ మార్జిన్ వేసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆ మార్జిన్ కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అంత నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మార్కర్ వేలుతో ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి, ఇటు బ్యాక్ సైడ్ ఇలా మార్జిన్ పడిపోయింది. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ మార్జిన్ వరకు ఇలా చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఈ మార్జిన్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే చూడండి ఇలా ఫోల్డింగ్ పడింది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఒక పావించి ఇటు సైడ్ ఒక పావించి ఏ సైజ్ వారికైనా సరే ఈ చంక డాట్ వచ్చి 3.5 ఇంచెస్కి మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక పావించి ఇలా సైడ్కి తీసుకొని 3.5 ఇంచెస్కి మార్జిన్ వేసుకోవాలి. చూడండి ఇలా 3.5 ఇంచెస్కి మార్జిన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక మార్కర్ పెడితే రఫ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మార్కింగ్ పడుతుంది. చూడండి ఇలా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ అంతే. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎడ్జెస్ ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే హుక్స్ పట్టి సైడు 3.5 ఇంచెస్, ఇలా 3.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్ బెల్ట్ లెంత్ ఇలా మనం ఇలా చెక్ చేసుకొని ఇలా ఇక్కడ ఒక మార్జిన్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. ఏ సైజ్ వర్క్ అయినా సరే ఇక్కడ 3.5 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇది ఇటు సైడ్ అయినా సరే ఒక సైడు ఇది ఇంకొక మార్జిన్ వేసుకుంటే ఇది హుక్స్ పట్టి సైడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్కి ఇలా ఒక మార్జిన్ వేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఇలా బేస్ చేస్తూ
ఇలా మార్జిన్ వేసుకోవాలి. మార్జిన్ వేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ ఉక్స్ పట్టి సైడ్ అని మనకు గుర్తుకు కచ్చా పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి సైడు ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ ఇట్లా డౌన్కి ఇలా కట్ చేసేసుకోవాలి. అంతే అండి క్రాస్ బెల్ట్. ఇప్పుడు బ్యాక్ రౌండ్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ డాట్స్ కోసం టక్స్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచి పైకి ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్జిన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ బ్యాక్ సైడ్ ఉబ్బెత్తుగా రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల భుజాలు జారకుండా నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి బ్లౌజ్. ఇలా క్రాస్గా చూడండి. ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు, ఇది హ్యాండ్స్, ఇది షేప్ బెల్ట్. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సారీ అండి లైనింగ్ అన్నాను, అప్పుడే లైనింగ్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మెయిన్ క్లాత్ ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ పీస్ కొంచెం కట్టాలి, పీస్ కట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్టు, ఇది క్రాస్ బెల్ట్. అంతే అండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.